హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. నేను ఒంగోలు వచ్చాను కదండి మ్యారేజ్కి. మ్యారేజ్ అది అయిపోగానే నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. పెళ్ళి కొడుకు వాళ్ళు ఏంటంటే తిరుమల వెళ్ళారనమాట. అందుకే వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుందనేసి అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చానండి. ఎందుకంటే మాకు పల్లెటూరు అనమాట. అమ్మ వాళ్ళది ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా. ఎక్కువగా మనకేంటంటే రిలాక్సేషన్ అవ్వచ్చు అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో. అందులో మామిడికాయలు అవన్నీ కూడా సమ్మర్ సీజన్ కదా, మ్యాంగోస్ తోటలకి అలా వెళ్ళటానికి చూస్తానికి చాలా బాగుంటుంది. మాకు మున్సిపాలిటీ వాటర్ వచ్చేసి పంచాయతీ వాటర్ అంటారు కదా, విలేజెస్లో పంచాయతీ అంటారు. ఆ వాటర్ వచ్చి ప్రతిరోజు కూడా వదులుతారండి. 3 అవర్స్ 4 అవర్స్ అలాగా ప్రతి ఇంటికి కూడా ఆ ట్యాప్ ఉంటుంది. దాంతోపాటు మామూలుగా బోర్ వాటర్ ఉంటాయి కదా, బోర్ పైపు అవి ఉంటాయి. మినరల్ వాటర్ కూడా మాకు మినరల్ చేయరండి. అది మామూలుగా మినరల్ వాటర్ కంటే స్వీట్గా ఉంటాయన్నమాట. ఆ బావి నుంచి ట్యాప్కి కనెక్ట్ చేస్తారనమాట. అది చాలా హెల్త్కి చాలా మంచిది. అమ్మ వాళ్ళ మిద్దిపై నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుందండి. ఈవినింగ్ అయితే అందరూ మంచాలు ఉంటాయి కదా, మనకి అల్లుతారు కదా, నవ్వారు మంచాలు అలాంటివి. అదివరకు రోజుల్లో మేము చిన్నప్పుడు నులక మంచాలు ఉండేవన్నమాట, తాతయ్య అమ్మమ్మలు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ నులక మంచాలు అవి అల్లేవాళ్ళు లేరండి. అందుకనేసి నవ్వారు మంచాలు బయట పల్లెటూరులో ఆరు బయట వేసుకొని చాలా బాగుంటాయి. అమ్మ తోటకూర, మెంతి కూర, ఆకుకూరలు, కాకరకాయ ఇలా ఎక్కువ పెంచుతుంది. ఈ జామ చెట్టు చాలా ఇయర్స్దండి. లోపల రెడ్ కలర్ ఉంటుంది కదా, గోవా జాంకాయలు అంటారు అవన్నమాట. చెట్టు పెద్దదైపోయి కాయలు కాయకపోతే అమ్మ అది కొట్టించేసింది. కింద నుంచి బాగా చిగురు వస్తుందన్నమాట. బెండకాయలు అయితే ఒక్కచోట విత్తనాలు వేసింది కదా, సమ్మర్ కదా రావేమో అనేసి నాటలేదంట అమ్మ తీసి పక్కన. అందుకని అవి అంతా గుబురుగా అలాగే వదిలేసరికి అక్కడక్కడే కాస్తున్నాయి. తర్వాత దానిమ్మకాయల చెట్లు అయితే 2 వెరైటీస్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి లక్ష్మీ నాందేడ్ అంటారు. దీనికి ముళ్ళు అయితే ఉండదు, ఇలా చిన్న చిన్న లీవ్స్లా వస్తాయి. మా ఊర్లో అయితే ప్రతి ఇంటికి ఎంట్రన్స్లో ముందు ఉంటుందన్నమాట. ఫ్రైడే రోజు పసుపు కుంకుమ ఇలా అన్ని రకాలు దానికి పూజిస్తారనమాట, అమ్మవారి స్వరూపంలాగా. ఆ తర్వాత మందారాలు అయితే ఈ కలర్ నాకు చాలా ఇష్టమండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఆరెంజ్ కలరు. ఎప్పుడైనా కూడా మనం సమ్మర్ వెకేషన్స్కి చిన్నప్పుడు పిల్లల్ని తీసుకొని చాలామంది మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటామన్నమాట. పెద్దయ్యాక వాళ్ళకి పిల్లలు ఎవ్వరు రాకపోతే చాలా బోర్ కొడుతుంది. ఎందుకంటే అప్పటిదాకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు కదా పిల్లలందరూ. పెద్దవాళ్ళు అయిపోయాగానే కాలేజెస్ అని, ఆ స్టడీస్ అని, అవని ఇవని, పల్లెటూరు బోర్ అని, నెట్ సిగ్నల్ రాదని ఇలా చాలామంది వెళ్ళటం తగ్గించేస్తున్నారు. అలాంటప్పుడు అమ్మమ్మలకి తాతయ్యలకి చాలా లోన్లీగా అనిపిస్తుందన్నమాట. అందుకని సమ్మర్ వెకేషన్స్కి ఒక 10 డేస్ అయినా అట్లీస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊరు, తాతయ్య వాళ్ళ ఊరు అలా వెళ్తే, ఎందుకంటే వాళ్ళకి పిల్లలతో మాట్లాడే దాని మీద మనవళ్ళు మనవరాలతో వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఫ్రీగా మాట్లాడగలుగుతారనమాట. పిల్లలు కొంచెం పెద్దయ్యాక మాట్లాడటం ఏంటంటే అంత షేరింగ్ చేసుకోవటం అలా క్లోజ్నెస్ కొంచెం తగ్గిపోతుంది పెళ్ళి అది అయ్యాక. అది అది మనవళ్ళు మనవరాలు అనుకోండి, క్లోజ్గా అలా పైన పడుకోవటం, పక్కన పడుకోవటం, తాతయ్యలకి అమ్మమ్మలకి మాటలు చెప్పటం, సరదాగా అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదండి, అలా చక్కగా కాసేపు వాళ్ళతో స్పెండ్ చేశారంటే చిన్నప్పటి నుంచి ఎంత బాగా చాకుతారు. అమ్మమ్మల ఇంట్లోనే కదా చిన్నప్పుడు ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళే కదా మనకి డెలివరీకి వెళ్ళినప్పుడు కానీ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాం కదా ఎక్కువగా. అలాంటప్పుడు అట్లీస్ట్ సమ్మర్ హాలిడేస్లో ఒక్క 10 డేస్ అయినా ప్రతి ఒక్కరూ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయండి, వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత అమ్మ అయితే రకరకాల చెట్లు పెంచుతుందండి. ఇవి వచ్చి సీతమ్మ వారి జడ కుచ్చుళ్ళు వైట్ అండ్ రెడ్ అనమాట. అవి మామూలు స్పాంజీ టైప్ కాకుండా ఇలా కంకులు వస్తాయట.
ఇవి కూడా టేబుల్ రోజు ఇలాంటివన్నీ చాలా రకాలైతే ఇది షుగర్‌కి కూడా ఈ ఆకులు కషాయం తాగితే చాలా మంచిదంటండి. ఫ్లవర్స్ వాటర్‌లో వేసి మరిగించి. కనకాంబరాలైతే ఎండాకాలం లేదు, వానాకాలం లేదు. ఎప్పుడూ కూడా పూస్తూనే ఉంటాయండి. అమ్మకే కోయటానికి పాపం ఓపిక లేక ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు కోస్తాము. అందులో మ్యారేజెస్, ఫంక్షన్స్ వచ్చాయి కదా! 2 డేస్‌కే ఎక్కువ వస్తున్నాయన్నమాట. అవన్నీ కోసి వెళ్ళేప్పుడల్లా ఫంక్షన్స్‌కి తీసుకువెళ్తున్నాము. అందరం కూడా వెయిట్‌లెస్‌గా ఉంటాయి కాబట్టి పెట్టుకోవటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారనమాట. అలా చక్కగా అయితే ఈ మ్యారేజ్ వెకేషన్, సమ్మర్ హాలిడేస్ అయితే నేను చక్కగా ఎంజాయ్ చేశానండి. ఆ తర్వాత పుదీనా కూడా అమ్మ ఇలా బాగా పెంచుతుంది. నేలలో కాబట్టి ఎక్కువ గ్రోతింగ్ బాగా పెరుగుతుంది. చాలామంది ఏంటంటే వేసుకోవటానికి కష్టమో లేకపోతే వాటర్ పోసుకొని ఇబ్బందో పెంచుకోలేరో కానీ చాలామంది పక్కన అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ప్లేసెస్ పల్లెటూరులో చాలా ఉంటుంది కదండీ! కానీ వెయ్యరనమాట. వచ్చేసి మల్లేశ్వరి, పుదీనా ఉంటే ఇవ్వు అలా అడుగుతూ ఉంటారు. ఆఖరికి పచ్చిమిర్చి ఈ చెట్లు అమ్మ వేసుకుంది కదా! ఒక 4, 5 చెట్లు వాట్లి కోసం కూడా వస్తారండి. పాపం అమ్మే బయట కొయ్యకుండా పండుమిర్చి వచ్చిందాకా ఉంచేస్తుందనమాట. అవి కూడా కొంతమంది ఏంటంటే ఖర్చు ఎంత తక్కువలో ఖర్చు పెట్టేద్దాము. వాళ్ళింట్లో కాకరకాయ, వీళ్ళింట్లో పొట్లకాయ, వీళ్ళింట్లో పచ్చిమిర్చి వాటితో సరిపెడదాము. ఆ గట్టు మీద పొన్నగంటి కూర, వాళ్ళింట్లో దొడ్లో పెరటి కూర ఏదో అడిగేసి సర్దేద్దాము అనేసి ప్రతిరోజు కూడా అలా పక్కింట్లో అడుక్కోవటం. అంటే ఏదో నైబర్స్ వాళ్ళు ఇస్తే తీసుకుంటే బావుంటుంది కానీ ప్రతిరోజు అలా చాలామందిని నేను చూస్తుంటానండి. అలా చాలా బ్యాడ్‌గా అనుకుంటారనమాట. మన ముందు అనకపోయినా పక్కకెళ్ళాక ఇలాగే అనుకుంటారనమాట. అందుకని ప్రతిరోజు ఎవ్వరిని కూడా అలా అడుక్కోకూడదండి. అంటే అవివ్వు, ఇవివ్వు అని ప్రతిసారి చాలామంది పంచదార, కందిపప్పు, కాఫీ పొడి ఇలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పక్కింట్ల మీద అలా ఆధారపడుతూ ఉంటారు. ఉన్న దాంట్లో లేకపోయినా సరే రసం, మజ్జిగ అయినా పోసుకొని తాగాలి గానీ అలా ప్రతిరోజు ఇల్లమ్మటైతే అడగకూడదండి. ఎందుకంటే చూశాను నేను. అలా పక్కకి వెళ్ళాక వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా చాలామంది. అలా ప్రతి ఇల్లెమ్మట అలా వచ్చే అలవాటైతే తగ్గించుకుంటే చాలా మంచిదనమాట. ఇప్పటికీ చాలామంది ఆహ్, ఖర్చు తక్కువలో ఆ మంత్ ఎండ్ చేద్దామన్న ఫీలింగ్‌లో ఉంటారు. ఆ తర్వాత నేనిది తప్పుగా ఏం చెప్పలేదండి. నేను చూసింది అలా చేస్తే పక్కన మనం వెళ్ళాక వేరే వాళ్ళు బ్యాడ్‌గా అనుకుంటారని చెప్తున్నాను. ఎవరైనా ఇలా కనకాంబరాలు మనకి ముడిపైన అవి పెట్టుకోవటానికి ఎలా మాల కట్టుకోవాలనేది చూయిస్తానండి. ఇలా మనం పెట్టుకుంటే చాలా బావుంటుందనమాట. ముడి వేసుకొని మధ్యలో అలా మల్లెపూలు, గులాబీ పువ్వు పైనొకటి, మల్లెపూలు పైనొకటి ఇలా కింద వైపు కనకాంబరాలు ఏమీ రాకుండా మనకి ముడి కిందొస్తుంది కదా! ముడి పైన మనం బన్ను అలా పెట్టుకొని ఆ పైన ఇలా అలంకరించుకున్నామంటే కనకాంబరాలు చాలా బావుంటుందనమాట. ఆ తర్వాత మొక్కలన్నీ అయితే వర్షం పడేలా ఉందనమాట. చక్కగా ఇలా గాలికి ఊగుతూ ఉన్నాయి. బాగా గాలొస్తదండి. వర్షం పడే ముందు గాలి రాకపోయిందంటే పెద్ద వర్షం పడుతుంది. గాలొచ్చిందంటే మనకి సింపుల్‌గా పడిపోతుందనమాట. పువ్వులన్నీ కోసి ఇంటి దగ్గర పెట్టేసి అమ్మ తోటకి వెళ్దాము. మామిడికాయలు మేము అమ్మ వాళ్ళదనమాట ఇది. చిన్న తోట అంటారనమాట. ముదురు తోట పెద్దదొచ్చేసి నాకు, చెల్లికి ఇచ్చారు అమ్మ వాళ్ళు. మ్యారేజ్ అప్పుడు. ఆ తర్వాత ఇదొచ్చేసి అమ్మ వాళ్ళదనమాట. నాన్న, అమ్మ కోసం ఈ తోట. వాళ్ళు మాకు ఇంటికి దగ్గరుంటుందండి ఈ తోట. ఈ తోటలో కాయలు వాళ్ళేంటంటే కౌలుకిచ్చేశారు అమ్మ వాళ్ళు. ఇయర్లీ ఒకసారి ఇస్తారు కదా కౌలుకి. అలా ఇస్తే మనకి ఇన్ని కాయలు ఇమ్మని కానీ, లేదా ఒక చెట్టు మనం నచ్చిన చెట్టు ఒకటి ఆపుకోవటం అలా చేస్తుంటాము. ఇలా కాయలు అవి అడిగి పెడతామనమాట. పిల్లలు అలా వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు కొయ్యమంటే కోసేసి మనకన్నీ ఇలా లెక్కేసి ట్రేలకేసి ఇస్తారనమాట. నాన్న బైక్ అది తీసుకొచ్చారు. ఈయనొచ్చేసి లెక్కేసే ఆయన మా తోట తీసుకున్న ఆయననమాట. కౌలుకి తీసుకున్న ఆయన. ఆయన అన్నీ అమ్మేసుకొని కొంచెం ఉన్నాయి ఇంకా తీసేసుకోండి పండిపోతాయంటే ఇంకా మేమొచ్చిన దాకా వెయిట్ చేసి తీసుకున్నారు. అవన్నీ నాన్న తీసుకొని ఇంటికి బైక్ మీద పెట్టుకొని వెళ్ళారు. నేను, అమ్మ అయితే ఇలా వెళ్తూ ఉన్నాము.
ఇది మా ఇంటికి దగ్గరలోని పెద్ద చెరువండి. చాలా బావుంటుందనమాట. చల్లగా ఉంటుంది వాతావరణం. చేపలు, రొయ్యలు మా చిన్నప్పుడైతే ఊతాలని అలా ఉంటాయి కదా! వలలు అలా పెట్టి పట్టుకునేవాళ్ళు. పాట కూడా పెడతారనమాట. ఆ చెరువు ఎవరైనా పాడుకొని అవి దేవుడు కార్యక్రమాలకి, ఊర్లో ఏదైనా డెవలప్‌మెంట్‌కి వాడుతూ ఉంటారు. ఇలా పేడ దిబ్బలంటారు కదా! పశువులు ఎరువు అవన్నీ ఇలా వేస్తూ ఉంటారనమాట ఆ చెరువుకి దగ్గరలో. ఇవొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే తోటలు అవి వస్తాయన్నమాట. కొంచెం దూరం వెళ్తే ఇంటికొచ్చాక మామిడికాయ అయితే కోసుకొని తిన్నానండి. తర్వాత కోసి పెట్టానన్నాను కదా! కనకాంబరాలవి అమ్మీలోపు మల్లెపూలు, సెంటు జాజులు, తర్వాత సన్నజాజులు. సెంటు జాజులు వేరు, సన్నజాజులు వేరండి. అవన్నీ అయితే కోసుకొచ్చింది. అవి చూయిస్తాను మీకు డిఫరెన్స్ వచ్చి. సెంటు జాజులొచ్చి మనకి ఆ మొగ్గనేది షార్ట్‌గా ఉంటుంది పొట్టిగా. ఇది సన్నజాజి పొడవుగా ఉంటుంది. ఇలా పొడవుగా ఉంటాయన్నమాట. చాలా బావుంటాయండి. అసలు విచ్చుకుంటే అయితే ఉదయానికొచ్చి బావుండవనమాట. నైటే పెట్టుకోవాలి. ఉదయం పెట్టుకోవచ్చు కానీ విచ్చిపోతాయి. కొంచెం సేపటికే యెల్లో కలర్‌గొస్తాయి. సెంటు జాజులు కూడా అంతే అనమాట. ఇలా చిన్న చిన్న మొగ్గలుగుంటాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి. ఇటొచ్చేసి లెఫ్ట్ సైడ్ సన్నజాజి, రైట్ సైడ్ సెంటు జాజి. చాలా బావుంటాయండి 2 కూడా స్మెల్. అయితే మార్నింగ్‌కొచ్చేసరికి అవి కొంచెం సేపటికి యెల్లో కలర్ అయిపోతాయనమాట. ఇవి ఎలా కట్టాలి అనేది నేనొక్కసారైతే మీకు చూయిస్తాను. సన్నజాజుల చెట్టు మండ కూడా తెచ్చుకున్నాను. అక్కడక్కడ గ్రీనరీ వేసుకోవటానికి. మాకు మర్బం, ఆసుపత్రి అదివరకు ఉండేది. ఇసుక నేలలో ఎక్కువ పెరుగుతుంది కదా! కాలక్రమేణా పోయిందండి. వేసుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇలా బంచ్ కట్టేసి కనకాంబరాలు తర్వాత మనకెన్ని బంచెస్ కావాలో అన్ని లైన్‌గా కట్టుకోవాలనమాట. కనకాంబరాలు ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాను. అలా ఒక 3, 4 కట్టిన తర్వాత సెంటు జాజులు, సన్నజాజులు అవన్నీ మధ్య మధ్యలో వేసుకొని, ఈ సన్నజాజుల ఆకు అది వేసుకొని చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. అమ్మ అయితే ఈలోపు నాకు గోరింటాకు కావాలా, కాఫీ పెట్టివ్వటం కానీ, నేనేదైనా పని చేస్తున్నా కూడా కాఫీ పెట్టిమ్మంటా తులసమ్మ, టీ పెట్టిమ్మంటావా, పాయసం చేయమంటావా, ఏదో ఒకటండి. ఆ అమ్మకి అంత ప్రేమనమాట పిల్లలంటే. అలా ఎప్పుడో ఒకసారి హాలిడేస్‌కొస్తారు కదా! పనులు కూడా చెప్పదండి పాపం. ఇది కవర్‌లో కట్టిన మామిడికాయ అనమాట. నాన్న తీసుకొస్తే ఇంటి దగ్గరికి చూయిస్తుంది. కవర్‌లో కట్టినవి తెల్లగా ఉంటాయండి. అంటే అదొక గ్రీన్ కలరు. కొన్ని కొన్ని అయితే కవర్‌లో కట్టినా కూడా మచ్చలొస్తున్నాయి బ్లాకిష్‌గా. కానీ కాయ బావుంటుందనమాట. కలర్ ఇలా యెల్లోయిష్‌గా వస్తుంది. గాలి అది సరిగ్గా ఎండ అది పడక అలా వచ్చింది చూయిస్తుంది. ఆ తర్వాత ఇలాగా కనకాంబరాలు, సెంటు జాజులు, సన్నజాజి ఆకు ఒకవైపు అన్ని కాడలున్నాయి చూసారా? ఇలాగా మొత్తం దండయితే ప్రిపేర్ చేసుకొని మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేప్పుడు ఈవినింగ్ టైము మనం చుట్ట అలా వేసేసుకొని పైన ఇలా పెట్టుకున్నామనుకోండి చాలా అందంగా ఉంటుందనమాట. చూస్తానికి బావుంటుంది. మనం పెట్టుకొని అలా తలపైన పెట్టుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా మాల అది ఈజీగా మనం తయారు చేసుకొని ఇంట్లో ఉన్న లైట్ వెయిట్ కనకాంబరాలు, సన్నజాజులు ఇలా ఏదైనా రకమైన ఆకులు అలా వేసుకొని చక్కగా ఇలా మాలలు కట్టి పెట్టుకున్నామంటే ఎంతో అందంగా ఉంటాయండి. మనం వేసుకున్న జడ అదంతా కూడా దీనివలన దాని లుక్ అనేది మారిపోతుంది. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. చూస్తానికి మనకి అవి ప్లాస్టిక్ అని తెలిసిపోతుంది. కానీ న్యాచురల్ ఫ్లవర్స్‌తో ఇలాగ బన్నులాగా కట్టేసుకొని పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చూస్తానికి కూడా చూసారు కదా ఎంత బావుందో లుక్. మనం ఈ విధంగా అర్ధచంద్రాకారంలో పెట్టి మీకు చూయిస్తున్నాను. కాడలన్నీ కూడా కిందకొచ్చేసినాయి. ఈ బుక్కు చాలా రోజులైందండి. కాకమ్మ కథలు ఇవన్నీ ఉంటాయి కదా! కథల బుక్ అనమాట ఇది. ఇది మా చిన్న బాబు అమ్మ కోసం ఇచ్చాడంట. అప్పుడు ఏం తోయట్లేదు ఏదైనా బుక్ ఇవ్వమ్మా అంటే ఈ బుక్ ఇచ్చారంట. మా అమ్మ దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఇందులో ప్రతి కథ కూడా మధ్యాహ్నం టైంలో అదా చదివేదట. వచ్చినప్పుడు పిల్లలు హాలిడేస్‌కి అలా వెళ్ళినప్పుడు ఏవో ఒకటి చెప్పటానికి కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటారు కదండీ! ఏజ్ అది అయిపోయే కొంది.
అలా ఇలా అప్పుడప్పుడు ఏవైనా కొత్త కొత్త బుక్స్ అవి చదువుతుంటే చిన్నపిల్లలు ఎవరైనా కూడా మా పిన్ని వాళ్ళ మనవళ్ళు అలా కూడా వస్తూ ఉంటారు అమ్మ దగ్గరికి ఎక్కువగా. ఎందుకంటే అమ్మ అందరితో కూడా కటువుగా, కోపంగా మాట్లాడదనమాట. అందరితో మన పిల్లల్లాగే ఏమ్మా, ఏరా అనేసి కూర్చోమ్మా, రండమ్మా తినండి ఏదైనా కూడా మన సొంత ఓన్ లాగా చేసుకుంటదనమాట. ఎవ్వరి పిల్లలనైనా సరే. అందుకనేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసేదానికంటే హాలిడేస్‌కి వచ్చినప్పుడు పక్కన మా అమ్మ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. కొంతసేపు వచ్చి మాట్లాడుతూ, కబుర్లు చెప్తూ, అమ్మ తినటానికి అది ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది. అట్‌లీస్ట్ ఏమి ఇంట్లో టయానికి లేకపోయినా కూడా ఒక 10 రూపీస్ అలా ఇస్తుందనమాట. ఏవైనా కొనుక్కొచ్చుకోపోండి షాప్‌కి వెళ్ళి అనేసి. అలా మనం చూయించే అభిమానం ఏంటంటే మనల్ని మనుషులకి దగ్గర చేస్తుందనమాట. మన, తన అనేసి అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ సరౌండింగ్స్‌లో మనం కొంతైనా సరే ఎదుటి వాళ్ళకి మన దగ్గరున్న అభిమానాన్ని, ప్రేమని అయితే పంచటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.